ఈ నల్లగొండ జిల్లాలో సీనియర్ నాయకులు మంత్రివర్గం విస్తరణలో మీకు రావడం కష్టం. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మీరు 100% గెలుస్తారు. మొత్తం నల్గొండ జిల్లా వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి మీరు సర్వే చేస్తే మీ పేరు వచ్చిన అక్కడికి వెళ్ళి చేయండి. మీరు మంత్రివర్గం హైదరాబాద్ కోటాలో ఇస్తామని చెప్పిండ్రు. నేను ఒకటే మాట చెప్పిన, అన్ని టెండర్లు శాంక్షన్ చేయించిన, టెండర్లు కూడా పిలిపిస్తున్నాం. కానీ కాంట్రాక్టర్లకు 2 సంవత్సరాల నుంచి బిల్స్ లేవు. 3 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల. బట్టి విక్రమార్క దగ్గరికి 10 సార్లు పోయి వచ్చిన. 10 సార్లు వాళ్ళ ఆఫీస్ పోయి ఈ బిల్లులు మన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన బిల్లు 35 కోట్లు ఉన్నాయి. 35 కోట్లు రిలీజ్ చేయమంటే దాదాపు 200 రోడ్లు కావాలని చెప్పి మునుగోడు ప్రజలు అడుగుతున్నారు. రోడ్ల డెవలప్మెంట్ అనేది మునుగోడులో జరిగినట్టు ఎక్కడ జరుగుతలేదు. ఎందుకంటే మునుగోడులో జరిగిన టెండర్లు ఎక్కడ పిలవలేదు. ఇప్పుడు మనం గత 15 నెలలు ఒక్క ఇల్లు కట్టలే టీఆర్ఎస్ ప్రభుత్వం. మనం 15 ఇళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు 2వ విడతల ఇంకొక 15 ఇస్తాం. 3వ విడతలు ఇంకొక 30 ఇస్తాం. 50 ఇండ్లు వస్తాయి. అవును, రైతు బంధు అందరికి రాలే, కొందరికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రాలే. వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉంది. నాలాంటి వాళ్ళు కొందరు ఇంకా ధనవంతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలను కూడా నేను మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నా. ఎవరైనా మునుగోడుకు రావాలంటే ఒకటే చెప్తున్నా, మీరు లంచం తీసుకున్నట్టయితే మునుగోడుకు రాకండి. మీకు పని చేయాలనుకుంటే పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే మీరు సేవ చేయాలనుకుంటే, పని చేయాలనుకుంటే మునుగోడులో ఉండండి, లేకపోతే పోండి. తల్వార్ తాతకు కూడా హామీ ఇస్తున్నా, ఏ సమస్య వచ్చినా సరే. అంత ముందు కూడా గతంలో ఎక్కువ ఉండకపోయేది మునుగోడులో. కానీ ఎవరు తప్పు మాట్లాడినా, ముఖ్యమంత్రి తప్పు మాట్లాడినా నేను మన ట్వీట్ పెట్టిన చూసురా, ఎవరు మాట్లాడినా సరే తప్పు అనేది రాజగోపాల్ రెడ్డికైనా తప్పు, ముఖ్యమంత్రికైనా తప్పు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే మన బడితండల, అంటే ఇది సంస్థాన నారాయణపురం మండలం బడితండ, ఈ గ్రామానికి మరి మన గౌరవశ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన తండకు రావడం జరిగింది. మరి నేను ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఏ విధంగానైతే ప్రజలు బాధపడుతున్నారో ఆ సమస్యలని సార్ దగ్గరికి పోయి అడిగి తెలుసుకుంటా. మీరు చూస్తూనే ఉండండి. నమస్కారం సార్. చెప్పండి. మా మునుగోడు గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు మన ప్రాంతానికి వచ్చారు కాబట్టి సార్ ఇక్కడ ఉన్న ప్రజల బాధలు గాథలు మీ దృష్టికి తేవాలి కాబట్టి మేము కూడా అడుగుతున్నాం సార్. మాకు ప్రధానంగా ఉన్నది ఏంటంటే నానపురం నుంచి సాండూరు దాకా డబుల్ రోడ్ కావాలనేది ఒక సమస్య మేము ముందుకు తెస్తున్నాం. రెండోది, ప్రజలకు అందరికీ ఏంటంటే ఇండ్లు లేవు అనే సమస్య ప్రతి కాడ ఉంది. ఇండ్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చిందేమో కానీ ఇండ్లు వస్తలేదు సార్. ఒక్కో కాడ ఏముందంటే కొంత బీస్మెంట్లు ముందే కట్టి పెట్టుకున్నారు. కట్టి పెట్టుకున్న వాళ్ళకి మేమేం అట్లా ఇవ్వమనేది కొద్దిగా వస్తుంది. అది మీ ద్వారా. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు తల్వార్ తాత ఛానల్ ద్వారా మునుగోడు ప్రజలందరికీ కూడా నేను మీకు ఒక నమ్మకం కలిగిస్తున్నా. గత 10 సంవత్సరాల కాలంలో కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త ఇండ్లు కట్టేయలేదు, కొత్త రోడ్లు వేయలేదు. కేవలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో ప్రభుత్వం ఓట్ల గురించి వచ్చి కొన్ని సీసీ రోడ్లు ఊర్లల్లో, చండూరు రెవెన్యూ డివిజన్, గట్టుపల్ల మండలము హడావుడి చేసి అప్పటికప్పుడు వాళ్ళు గెలుపుతందుకు ప్రయత్నం చేసిండ్రు. నా ఆలోచన మాత్రం ఒకటేందంటే, ఈ నియోజకవర్గంలో రోడ్ నెట్వర్క్ మొత్తం డెవలప్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా చేయనంతగా దాదాపు 122 రోడ్లు శాంక్షన్ చేసినాం. 122 రోడ్లల్లో అది కూడా తెలంగాణ చరిత్రలో ఎక్కడ కూడా లేకుండా పంచాయతీరాజ్ రోడ్లన్నీ 3.75 మీటర్స్ ఉంటుంది విడుతు, అంటే 3.4 మీటర్లకు పావుల తక్కువ. ఎక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అయ్యే ఉంటాయి పంచాయతీరాజ్ రోడ్లు. నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కతో మాట్లాడి, ఈ రోడ్లు ఒకప్పుడు కొన్ని 100 సంవత్సరాల 50 సంవత్సరాల కింద చేసిన రోడ్లు ఆ వెడల్పు తక్కువ ఉంటే ఎదురుగా వెహికల్ వస్తే కష్టమవుతుంది. బస్సు ప్రయాణం పోవాలంటే బస్సులో పోకుండా మినిమం 5.5 మీటర్లు పంచాయతీరాజులు ఉండాలని చెప్పి చరిత్రలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిని ఒప్పించి మన మునుగోడుకు కొత్త రోడ్లు శాంక్షన్ చేయించినాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని టెండర్లు కూడా అయిపోయినాయి, రోడ్లు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కూడా ఎందుకు వచ్చినా అంటే, నేను ఈ చిల్లాపురం నుంచి ఈ డాకుతండ మీదకి వెళ్ళి ఏదైతే ఇబ్రహీంపట్నం పోయే రోడ్డు డబల్ రోడ్ చేస్తే ఈ రోడ్లో అంత ముందుకు రోడ్డు మంచిగా ఉన్నప్పుడు బస్సు వచ్చింది, ఇప్పుడు బస్సు బంద్ అయింది, అంత నేరో అయిపోయింది, అంత రోడ్ అంతా ఖరాబ్ అయింది. కాబట్టి ఈ రోడ్డు ఇప్పుడు ఒక 100 రోడ్లు ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసినాం. ఎక్కడ కూడా తెలంగాణలో మీరు ఎక్కడ చెక్ చేయండి. నిన్నమన్న తెలంగాణ మొత్తంలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 60 రోడ్లు పంచాయతీరాజ్ రోడ్ నుంచి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 60 రోడ్లు ప్రస్తుతం ఉన్న పంచాయతీ రోడ్లు కన్వర్షన్ అయినాయి R&Bలకు. మొత్తం తెలంగాణ మొత్తం 46 అయితే
మన మునుగోడు నియోజకవర్గానికి 14 రోడ్లు వచ్చినాయి. ఎందుకంటే నాకు రోడ్ నెట్వర్క్ అంటే బాగా తెలుసు కాబట్టి 14 రోడ్లు మొత్తం, అంటే తెలంగాణ మొత్తం 46 అయితే మనకు 14 వచ్చినాయి, శాంక్షన్ అయినాయి. ఆ జియో కాపీ నా ఫోన్లో కూడా ఉన్నది. ఇప్పుడు నాకు ఏ రోడ్డు ఎట్లా చేయాలి ఏందనేది మొత్తం చూసినాం. ఇంకా కూడా కావాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి. మనకి ఇంకా రోడ్లు ఎన్ని కావాలంటే ఇప్పుడు దాదాపు 200 రోడ్లు కావాలని చెప్పి మునుగోడు ప్రజలు అడుగుతారు. అంటే ఏ గ్రామం పోయినా సరే ఇప్పుడు ఒక రోడ్ అయింది, ఇక్కడ ఇంకో ఊరికి లింక్ రోడ్ కావాలని అడుగుతారు. గతంలో ఒక రోడ్ ఉండేది, రెండో లింక్ రోడ్ వచ్చింది, మూడోది కావాలి, నాలుగోది కావాలి. అంటే గ్రామం నుంచి ఎటుపోయినా సరే ఏ ఊరికైనా పోతుందుకు లింక్ రోడ్ డాంబర్ రోడ్ కావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి రాబోయే 3.5 ఏళ్లలో కంప్లీట్ గా రోడ్ నెట్వర్క్ అంతా కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఒక ఇంజనీర్ గా నాకు ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా రోడ్ల డెవలప్మెంట్ అనేది మునుగోడులో జరిగినట్టు ఎక్కడ జరుగుతలేదు. ఎందుకంటే మునుగోడులో జరిగిన టెండర్లు ఎక్కడ పిలవలేదు ఇప్పుడు. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే అన్ని టెండర్లు శాంక్షన్ చేయించిన టెండర్లు కూడా పిలిపిస్తున్నాం, కానీ కాంట్రాక్టర్లకు 2 సంవత్సరాల నుంచి బిల్స్ లేవు. 3 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఏ కాంట్రాక్టర్ కూడా మనం టెండర్ ఏమంటే కూడా వేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ కాంట్రాక్ట్ వచ్చి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు ఇప్పుడే నేను మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు హెడ్ క్వార్టర్ నాంపల్లి మన మాల్ కనగల్ రోడ్డు టెండర్లు పిలిపించినాం, కాంట్రాక్టర్లు వస్తలేదు. ఎందుకంటే పాత బిల్లు 2 సంవత్సరాల నుంచి రాలేదు, ఆ బిల్లు ఇప్పిస్తే పని చేస్తా అంటుండు. అందుకని ఇప్పుడు టెండర్లు గవర్నమెంట్ ఎమ్మెల్యేగా 24 గంటలు ఈ మునుగోడు రోడ్లు చేయాలని ఉంది నాకు. కానీ గవర్నమెంట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి పడలేక బిల్లులు ఇవ్వలేకపోతారు. ఇప్పుడు నేను ఎంతమందిని బతలాడినా కానీ పిలిచి టెండర్లు వేపిస్తున్నా కానీ ఒక బిల్లు చేసి ఒక 6 నెలలు 3 నెలలు పని చేసిండు. ఇప్పుడు మునుగోడు రోడ్డు, ఒలిగొండ రోడ్డు, ఈ రోడ్లన్నీ పని చేసిండు. ఆ బిల్లు నేను బట్టి విక్రమార్క దగ్గరికి 10 సార్లు పోయి వచ్చిన. 10 సార్లు వాళ్ళ ఆఫీస్ పోయి ఈ బిల్లులు మన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన బిల్లు 35 కోట్లు ఉన్నాయి, 35 కోట్లు రిలీజ్ చేయమంటే 35 కోట్లలో 5 కోట్లు ఇచ్చిండు. ఎన్నిసార్లు? సంవత్సరం తిరిగితే 5 కోట్లు. మనకు ఎంత కావాలి ఇప్పుడు పెండింగ్ బిల్లు రోడ్లది? 35 కోట్లు కావాలి. అయితే 2 సంవత్సరాలు పట్టింది నాకు 5 కోట్లు ఇప్పిస్తందుకు. 2 సంవత్సరాలు ఏంటంటే రూల్ పెట్టుకున్నాం, తెలంగాణ మొత్తం ప్రతి ఎమ్మెల్యేకు 5 కోట్లు ఇవ్వాలని. మాకు కూడా 5 కోట్లు ఇచ్చారు. అంటే ఈ లెక్కన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల టెండర్లు పిలిపించినా సరే, ఎంత కష్టపడ్డా సరే, ఆర్థిక పరిస్థితి వల్ల కాంట్రాక్టర్ బిల్లు చేయకపోవడం వల్ల రోడ్లు స్లోగా నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నేను నా శాయశక్తుల మునుగోడు నియోజకవర్గం అంటే తెలవని వాళ్ళు లేరు భారతదేశంలో. మునుగోడు నియోజకవర్గంలో ఒక రాజీనామా చేస్తే నేను ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తాను. మొత్తం ప్రభుత్వము 100 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ళకాడికి వచ్చింది. ఆ రోజు భయపడి నన్ను ఓడిస్తేందుకు 1000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు నిధులు ఇచ్చిండ్రు, శాంక్షన్ చేసిండ్రు, కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు నిధులు లేవు. ఆ పనులు చేయించే బాధ్యత నా మీద ఉంది. అది కాక ఇంకొక 1000 కోట్ల రూపాయలతో నేను శాంక్షన్లు చేయించిన. సో రాబోయే రోజులలో కొంచెం ఓపికగా ఇక్కడ మునుగోడు ప్రజలు కొంచెం ప్రశాంతంగా, ఈ నియోజకవర్గం బాగా వెనుకబడింది కాబట్టి, మనం ఎన్నో ఏళ్ళుగా నియోజకవర్గం వెనుకబడింది కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి, గతంలో నేను ఎమ్మెల్యే గెలిచినా ప్రభుత్వం లేకుండే, ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచినా ప్రభుత్వం ఉన్నది. కాకపోతే ఆర్థిక పరిస్థితి కొద్దిగా మంచిగా లేదు కాబట్టి నేను కూడా అన్ని ఆలోచన చేసి ఏదైతే ఇంపార్టెంట్ రోడ్స్ ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీలో, సెకండ్ ప్రయారిటీలో, థర్డ్ ప్రయారిటీలో, ఇప్పుడు ఈ ఊర్లో మనకు 50 ఇండ్లు కావాలి. ఇప్పుడు మనం గత 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు కట్టలే టీఆర్ఎస్ ప్రభుత్వం. మనం 15 ఇండ్లు ఇచ్చినాం. ఇప్పుడు రెండో విడతల ఇంకొక 15 ఇస్తాం, మూడో విడతలు ఇంకొక 30 ఇస్తాం, 50 ఇండ్లు వస్తాయి. నేను ఏమంటానంటే ఇక్కడ పేదోళ్ళందరికీ కూడా గతంలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వలే 10 ఏళ్లలో, మనం రేషన్ కార్డులు ఇప్పుడు అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు పెన్షన్లు రాని వాళ్ళు 10 ఏళ్ళు ఎవరు ఇవ్వలే, ఇప్పుడు మనం పెన్షన్లు ఇస్తామని చెప్తున్నాం ఈ ప్రభుత్వం రాబోయే రోజులలో. అంటే నేను ఏమంటున్నా, గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో పేదోళ్ళని గాలికి వదిలేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల మాట చెప్పింది, కట్టుబడి ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ. రాజగోపాల్ రెడ్డి నిజాయితీగా రాబోయే రోజులల్లో మునుగోడులో ఉన్న ప్రతి సమస్య గురించి నేను పోరాటం చేస్తా. ఎంత దూరమైన పోతాం, నా గురించి తెలిసిన ఎక్కడ భయపడేది లేదు, రాజీపడేది లేదు. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ తండాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నాం. ఇప్పుడు చాలా మంది వచ్చిన నా దగ్గరికి మహిళలు కానీ సోదరులు కానీ చిన్న చిన్న సమస్యలు, ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు మీరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ పోయి అన్యాయం జరుగుతాయి. న్యాయం ధర్మం ఎక్కడ ఉంటాడో మీ రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉంటాడు.
ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఇది పార్టీతో సంబంధం లేదు. ఎవరికి అన్యాయం జరిగితే ఆ అన్యాయం వైపే రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. కాబట్టి పోలీసులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చినామంటే, మీరు అనవసరంగా చీటికి మాటికి అన్ని కేసులు పెట్టకండి, ఏదైనా ఉంటే సామరస్యంగా పంచాయతీ తీర్మానం చేయండి. ప్రతిదానికి కేసులు పెడితే ఈ పేదోళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతారు అనవసరంగా భూమి పంచాయతీల వల్ల. కాబట్టి కేసులు ఏమొద్దు, గ్రామాల్లో వాతావరణం పాడు కావద్దంటే బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పిన. నాకు ఇప్పుడే తెలుసుకునేది ఏంటంటే, ఒకప్పటికిప్పటికి తండల తాగుడు తగ్గిందని. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేయగలిగినాం. కాకపోతే 100% సక్సెస్ కాకపోయినా నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారము 75% సక్సెస్ అయినాం. 75% అయినా లేదా? అంత ముందుకు బెల్ట్ షాపుల వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతుండే, ఇప్పుడు తక్కువైందా లేదా తాగుడు? సో నేను ఏమంటున్నా అంటే, ఒకటే రోజు మార్పు రాదు. మనం ఇప్పుడు 18 నెలల బెల్ట్ షాపులలో మనం సక్సెస్ అయినాము. 75% ఆల్కహాల్ కన్జంప్షన్ తక్కువైంది. తెలంగాణ మొత్తంలో కూడా మునుగోడు నియోజకవర్గంలో క్రైమ్ రేట్ తక్కువైందని చెప్పి ఎస్పీ గారు, డీజీపీ గారు నాకు చెప్పారు. ఒకప్పుడు ఊర్లలో పంచాయతీలు ఉండే తాగిన తర్వాత, ఇప్పుడున్న ఆ పంచాయతీలు. నేను మునుగోడు పోలీస్ స్టేషన్ అందరు ఎస్ఐలను సీఎల్ని అడుగుతున్నా, సార్ కేసులే లేవు సార్, ఊర్లలో గొడవలు తక్కువైంది సార్. అప్పుడైతే పొద్దుకితే పంచాయతీలు అయ్యేది లేదు. సో ఈ రకంగా ఫస్ట్ పల్లెటూళ్ళల్లో వాతావరణం బాగుండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, ఆలోచన విధానం బాగుండాలి, ఘర్షణ వైఖరి, అసూయ, ద్వేష, గొడవలు అనేది తక్కువ కావాలి. ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది చేస్తాం. రోజు గంటల తరబడి మన మునుగోడు క్యాంప్ ఆఫీస్లో కూర్చొని గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ హాస్పిటల్స్ మీద నేను చాలా రివ్యూలు చేస్తున్నా. రోడ్ల మీద, కరెంటు మీద గంటల తరబడి తెలంగాణ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇన్ని గంటల పాటు ప్రజా సమస్యల మీద రివ్యూ చేసిన వాళ్ళు అయితే నాకు తెలిసి అయితే ఎవరు లేరు. అన్ని గంటల పాటు అధికారులను పిలిపించి నియోజకవర్గ సమస్యలు మొత్తం మేము అవగాహన చేసుకున్నాం. ఒకటే సమస్య ఏంటంటే, పూర్తి సమస్యలు అవగాహన అయినది. ప్రభుత్వ పరంగానే అన్ని చేయడం అంటే కష్టం. కొందరు సామాజికంగా ఎన్జిఓలు ఉంటారు. ఇప్పుడు మా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఉంది మా అమ్మ పేరు మీద. మన ప్రభుత్వ బడిలో చదువుకునేటోళ్ళకి 21 లక్షల రూపాయలు ఇచ్చినాం బహుమతులు, 10th క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్. అట్నే కొన్ని స్కూల్స్ కట్టేయాలి, ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ కట్టేయాలి. నాలాంటి వాళ్ళు, కొందరు ఇంకా ధనవంతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలను కూడా నేను మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నా. ఒక 100 మంది దాకా కన్సల్ట్ చేసిన, చాలా మంది స్కూల్ బిల్డింగ్స్, హాస్పిటల్స్ బిల్డింగ్స్ కట్టిస్తేందుకు ముందుకు వస్తామని అంటున్నారు. అంటే రాబోయే రోజులలో ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదు. కాబట్టి మన వ్యక్తిగతంగా కూడా ధనికంగా ఉన్నోళ్ళు మన ఊరు మీద ప్రేమతోటో, మన ప్రాంతం మీద ప్రేమతోటో, మన సంపన్నులు చాలా మంది కూడా మనం మంచి పనులు చేస్తే వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. ఆ ఫండ్స్ కూడా యూజ్ చేసి డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో పోతున్నాం. రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. గతంలో రాజకీయాలు మీరు ఎట్లా అంటే, మన రాజకీయాల కోసం గ్రూపుల కింద విడదీసి ఊర్లలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగేది. ఒక 100 మంది ఒక ఆయన ఒక మంది ఇప్పుడు అవసరం లేదు. నేను ఏమంటున్నా, ఘర్షణ వాతావరణం వద్దు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెసే కాదు, ఎవరు న్యాయం ఉంటే, ధర్మం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తున్నాం పోలీసులకు, అధికారులకు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఏ ఎమ్మెల్యే కూడా చెప్పడు అట్లా. ఇంకోటి ఏం చెప్తున్నా, మనం ఏదైనా సంక్షేమ పథకాలు వచ్చినాయి, పెన్షన్, రేషన్ కార్డు, ఇండ్లు వచ్చినాయి, పార్టీ చూడకండి, పేదరికం చూడండి, మానవత్వంతో ఆలోచించండి. మా పార్టీ కనుక ఇస్తా ఇల్లు, ఈ పార్టీకి ఇయ్య అని అనుకోవద్దు. మానవత్వంతో నిరుపేద కుటుంబాలకు, నిరుపేదలకు, అర్హులైన వారికే మనం సంక్షేమ పథకాలు ఇవ్వాలి. సో అదే స్టాండ్ మీద మన నాయకులందరూ కూడా మునుగోడు నియోజకవర్గంలో కూడా పాటిస్తున్నారు. చాలా కూడా ఓపెన్ మీటింగ్లలో కూడా అధికారుల ముందర నేను చెప్పిన, తప్పకుండా మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతంగా తయారు కావాలని కోరుకుంటున్నాం. మా నుంచి ఒక్క మాట సార్, మీరు చెప్పినవన్నీ వాస్తవం, అది కొన్ని జరుగుతున్నాయి, నడుస్తున్నది. మేమేం కోరుకుంటున్నాం అంటే, మాకు మీరు క్యాంప్ ఆఫీస్లో మునుగోడులో పెట్టి మాట్లాడింది మా దృష్టికి మేము చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. అయితే మొట్టమొదటిగా ఈ మునుగోడు కాన్ఫరెన్స్ లో మరుగుడ మండలంలో పెద్ద హాస్పిటల్ కట్టారు సార్, పెద్దగా ఉన్నది. కానీ అక్కడ అది ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ లేరు. అదొక్కటి మీరు తక్షణం తెస్తే జర మా ప్రాణాలు అక్కడ పోకుండా, హైదరాబాద్ పట్టణం పోకుండా ప్రాణాలు మధ్యలో పోతున్నాయి. ఇక్కడనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు గతంలో చౌటుప్పల కాడ ఒక 30 పడకల ఆసుపత్రి ఉండేది. నేను రాజీనామా చేసిన తర్వాత 100 పడకల ఆసుపత్రి వచ్చింది. అంత ముందుకు మరుగుడ మండలంలో నా రాజీనామా వరకు కూడా బిల్డింగ్ కట్టి కూడా సిఎస్సి దాన్ని ఓపెన్ చేయలే, కానీ అప్పటికప్పుడు చేసిండ్రు. నేను మీకు అందరికి కూడా ఈ మీడియా ఛానల్ తర్వాత మీడియా ఛానల్ ద్వారా ఒకటి చెప్తున్నా. నిన్న నేను దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రితోటి మన మునుగోడు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసిన. ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, సబ్ సెంటర్లు కానీ కరెక్ట్ లేవు. ఈ పేదోళ్ళందరూ ఆర్ఎంపీ డాక్టర్లతో ద్వారా పోవడం వల్ల ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎల్బీ నగర్ పోతే కమిషన్ తీసుకొని 30% లక్షల రూపాయలు పేదోళ్ళ రక్తం తాగుతారు అని చెప్పి గత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను.
కార్పొరేట్ హాస్పిటల్ పేదల రక్తం తాగుతున్నాయి, ప్రభుత్వం ఉన్నది పేదలను కాపాడాలని చెప్పి. అయితే నేను అందులో భాగంగా నిన్న మాట్లాడితే దామోదర్ రాజనరసింహ గారు మన ఆరోగ్య శాఖ మంత్రి శనివారం నాడు మునుగోడు నియోజకవర్గం గురించి ఈ రివ్యూ చేసేందుకు సపరేట్గా టైము హెల్త్ సెక్రటరీని కూడా రమ్మని చెప్పిన, హెల్త్ సెక్రటరీని కూడా పిలిపిస్తా అని చెప్పి నిన్న కలెక్టర్ గారు మనం మధ్యాహ్నం నిన్న గట్టుపల్లి ప్రాంతం పర్యటనకు వచ్చినప్పుడు కలెక్టర్ గారికి చెప్పిన, కలెక్టర్ గారిని కూడా రమ్మని చెప్పిన ఆ మీటింగ్ శనివారం నాడు. సో శనివారం నాడు తప్పకుండా ప్రతి ఆలోచనని, ఎందుకంటే విద్య వైద్యం రెండు కళ్ళు మనకు, కాబట్టి ఈ వైద్యం విషయంలో విద్య విషయంలో చాలా నేను మీ పేరు తల్వార్ తాత ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే మొదలు పెట్టినాం, ఆలోచన చేస్తున్నాం, సమస్యలని అర్థమైనాయి, ప్రభుత్వం మీద వాళ్ళకున్న మాక్సిమం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ కావాలి, ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు, ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్కి పోయి లక్షల రూపాయలు అప్పులు చేసి తల్లిదండ్రులు బాధపడొద్దు అని చెప్పి విద్య వైద్యం రోడ్లు కరెంటు మంచినీరు సాగునీరు మీద ప్రత్యేకంగా రివ్యూలు చేసి డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్నాం. మీరు అందరు కూడా ఇంకా సహకరిస్తే ఇంకా ముందు పోతాం. 100% సార్, 100% మేము సహకరిస్తామని మేము కూడా అంటున్నాం. ఈ మునుగోడు ప్రాంతం వాస్తవానికి 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ మొత్తం అట్నే ఉంది సార్. మీరు వచ్చినాకనే పేరు ఉన్నది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి అంటే పార్టీ రకంగా చూడకుండా వ్యక్తిత్వంగానే చూస్తారు అందరూ. రాజన్న అని అంటే ఏదో అనాలని కదా సార్, వాస్తవానికి ఉన్నారు, అందరు గుండెలలో ఉన్నారు. ఆ వ్యక్తికే కొద్దిగా అందరు సపోర్ట్ చేస్తే కూడా మా మునుగోడును మీరు ఉన్నప్పుడు రేపు ఏదన్నా పెద్దగా వచ్చి ఎక్కడన్నా బయటకు వెళ్ళిపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే ఎట్లుంటది, ఉన్నప్పుడే చేసుకోవాలనే ఆలోచన కూడా చాలా మందిలో ఉన్నది సార్. తల్వార్ తాతకున్న అనుమానము ఒకటి చెప్తున్నా ఈ రోజు మునుగోడు ప్రజల సమక్షంలో. నిన్న నా మీటింగ్ స్పీచ్ లో కూడా చెప్పిన, అలా బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఈ నల్లగొండ జిల్లాలో సీనియర్ నాయకులు మంత్రివర్గ విస్తరణలో మీకు రావడం కష్టం, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మీరు 100% గెలుస్తారు, మొత్తం నల్లగొండ జిల్లా వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి మీరు సర్వే చేస్తే మీ పేరు వచ్చిన అక్కడికి వెళ్ళి చేయండి, మీరు మంత్రివర్గం హైదరాబాద్ కోటాలో ఇస్తామని చెప్పిండ్రు. నేను ఒకటే మాట చెప్పిన, ఎన్నో జన్మల బంధం మునుగోడు ప్రజలతో నాకున్నది. 2018లో అతిరథ మహారథులు తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయినా సరే కేసీఆర్ గాల్లా 2018లో నన్ను గెలిపి నన్ను ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీలో మునుగోడు పేరు దద్దరిల్లేటట్టు మాట్లాడిన మునుగోడు సమస్యలకు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని కాలకాడ తీసుకొచ్చిన. మళ్ళీ కూడా ఈ రోజు మళ్ళీ మునుగోడు నుంచి ఎందుకు పోటీ చేసిన అంటే నాకు పదవి కాదు ముఖ్యం, నాకు ప్రజలే ముఖ్యం. ఇది అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతంలో పేదరికంలో కష్టాల్లో ఉన్న పేదలందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే పోటీ చేసిన. నాకేదైనా పదవి వస్తే ఒక బాధ్యతగా భావించి మునుగోడు అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి పాటుపడితే తప్పితే నేను మాత్రం నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజలతోటే ఉంటా, మునుగోడు ప్రజల కోసమే పనిచేస్తా. నేను పడుకుంటే లేస్తే రోజు ఆలోచించేది 16 గంటలు ఓన్లీ మునుగోడు సమస్యల గురించే మాట్లాడుతున్నా. ఏ అధికారినైనా మీరు అడిగి తెలుసుకోండి. ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేసినాం, అన్ని సమస్యలు అర్థమైనాయి. కేవలం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి కొంచెం స్పీడ్ గా పోలేకపోతున్నాం. కానీ అధికారులు ఇప్పటికి కూడా చూడండి, మన ఎంఆర్ఓ అక్కడ అంతకుముందుకు అవినీతి ఉండే నారాయణపూర్లో, ఇప్పుడు ఉందా? అవినీతి నా దృష్టికి తీసుకురాగానే ఎమ్మటే ఎంఆర్ఓని మార్చేసి కొత్త ఎంఆర్ఓని తీసుకొచ్చినాం. అట్లా నీకు మునుగోడు నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్లలో నిజాయితీ గల ఆఫీసర్లను తీసుకొస్తున్నాం. ఎవరైనా మునుగోడుకు రావాలంటే ఒకటి చెప్తున్నా, మీరు లంచం తీసుకున్నట్టయితే మునుగోడుకు రాకండి. మీకు పని చేయాలనుకుంటే పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే మీరు సేవ చేయాలనుకుంటే పని చేయాలనుకుంటే మునుగోడులో ఉండండి, లేకపోతే పోండి. నేను కూడా అంతే, పని చేయాలనుకుంటే ఎమ్మెల్యే ఉండాలి కానీ ఉట్టి కూర్చుంటాను కాదు. తప్పు చేస్తే ఎమ్మెల్యే ఉండే హక్కు నాకు కూడా లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో తల్వార్ తాత తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గం మీరు చూస్తుండండి. ఇప్పుడు తొందరపడదు, ఇప్పుడిప్పుడే మనకు గ్రిప్ వస్తుంది మొత్తం నియోజకవర్గ సమస్యల మీద. నెక్స్ట్ 3 years లో మాత్రం డెఫినెట్ గా నువ్వే నా దగ్గరకు వచ్చి తెలంగాణలో ఇది నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీ నువ్వు చెప్తున్నావు. నేను కూడా చెప్తున్నా సార్, ఒక ఛానల్ గా ఒక మీడియా ద్వారా నేను కూడా, ఎందుకంటే మంచిగానే చెప్పాలి. ఈ 100 ఛానళ్ళు ఉంటాయి తెలంగాణలో, ఎన్నో ఉంటాయి. చేసింది ఏది దొరుకుతుందిరా ఎప్పుడు చెప్పుదా అన్నట్టు ఉంటుంది, అందరికి తెలుసు. అది ఏ నాయకుడిది ఏదైనా దొరుకుతుందేమో దబ్బున కాల్చేద్దామరా అన్నట్టు ఉంటుంది. మేమేమంటున్నా అంటే మంచి చెప్పడానికి 100% చెప్పడానికి ముందు ఉంటానని చెప్తున్నా నేను. 100% చెప్తాము. ఒకవేళ మాకు ఏదైనా అన్యాయం జరుగుతుంది సార్, ఇది మీ దృష్టి దాకా వస్తలేదేమో, ఆపుతున్నారా అంటే కూడా వచ్చి ధైర్యంగా నిలబడి మిమ్మల్ని అడిగి మాకున్నది చెప్తాం సార్. 100%, 100%. నేను ఇప్పుడు చెప్పిన ఇంత ముందుకు ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి
ఎవరు వచ్చినా పోలీస్ స్టేషన్ కు ధర్మం న్యాయం వైపు చూడాలి, పార్టీలు చూడొద్దు, డబ్బులు తీసుకోవద్దు, పేదలకు అండగా ఉండాలని చెప్పి అధికారులకు చెప్తున్నా. తల్వార్ తాతకు కూడా హామీ ఇస్తున్నా. ఏ సమస్య వచ్చినా సరే, నేను అంతకుముందు కూడా గతంలో ఎక్కువ ఉండకపోయేది మునుగోడులో, కానీ ఇప్పుడు నేను ఎప్పుడు మునుగోడుకు వచ్చినా 3-4 రోజులు ఉంటున్నా. ఇప్పుడు 3 రోజుల నుంచి మునుగోడులో ఉంటున్నా. ఈ రోజు పొద్దున 7 గంటలకు 6 గంటలకు లేచి 7 గంటలకు 7:30 కల్లా వచ్చేసిన. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న సమస్యలు కొన్నిసార్లు మన దాకా రానియరు వాళ్ళు మధ్యవర్తులు. అందుకని నేనే ప్రజల దగ్గర పోతే సమస్యలు అర్థమవుతాయని చెప్పి చాలా తిరుగుతున్నాయి, ఈ మధ్యన చూస్తారు. కాబట్టి మనం అన్నం అంతా చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే అన్నం అంతా తెలుస్తుంది. నాకు గ్రామాల సమస్యలు ఎక్కడ పోయినా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇండ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లు, బస్సు సౌకర్యం, కరెంటు సమస్యలు, ఇండ్ల మీద వైర్లు, హాస్పిటల్, స్కూల్స్ అనేది కామన్ సమస్య ఎక్కడ పోయినా సరే. నాకు సమస్యలన్నీ అర్థమైపోయింది. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో ఎన్ని స్కూల్స్ కట్టాలి, ఎన్ని హాస్పిటల్స్ పెట్టాలి, రోడ్లు 300 రోడ్లు కావాలి. ఇప్పుడు 100 రోడ్లు అవుతున్నాయి, ఇంకా 200 రోడ్లు కావాలి మన మునుగోడుకు. ఎవరైనా గ్రహించిందా? 200 రోడ్లు అయితే మునుగోడు బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా అన్ని రకాల సమస్యల మీద పూర్తి అవగాహన నాకు ఏర్పడ్డది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ఛానల్ ఏం రిక్వెస్ట్ చేస్తారంటే, ప్రజలు కూడా సహకరించాలి, అధికారులు కూడా పనిచేస్తారు, ఓపికతో ఉండాలి. ప్రజలు కొట్లాడితే లాభం లేదు. ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకం కావాలి, పెన్షన్ కావాలి, రేషన్ కార్డు, ఇల్లు కావాలి, నువ్వు కొట్లాడితే వస్తుందా? నువ్వు ఇచ్చేటోళ్ళ కంటే ఓపిక తీసుకునేటోళ్ళకి ఉండాలి కదా. అందుకని నేను ఏమంటున్నా, గత 10 ఏళ్లలో అన్యాయం జరిగింది, లేట్ అయింది. పేదలకు ఈ తెలంగాణ వచ్చినాక పేదల బతుకులు బాగుపడతాయని పేదలందరూ కూడా అనుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో 10 ఏళ్లలో పేదల బతుకులు మారలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆలోచన చేస్తుంది. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చింది, ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం కల్పించింది, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంది, నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చింది. గతంలో వీళ్ళు చేసిండ్రా? ఇప్పుడు మనం చేసినామా లేదా? అవును. రైతు బంధు అందరికి రాలే, కొందరికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రాలే. వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉంది. రైతులకు ఇప్పుడు బోనస్ మనకు సన్నబియ్యం ఇస్తుంది. అంతకుముందు వాళ్ళు ఇచ్చిన సన్నబియ్యం, ఈ రోజు మనం సన్నబియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు 99 కాదు 100% సన్నబియ్యం తింటారు జనాలు. తింటుందా లేదా? ఇప్పుడు మనం బోనస్ కూడా 500 రూపాయలు మనం ఇచ్చినాం కదా. సో నేను ఏమంటున్నా, 100% ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా మాటకు కట్టుబడి ఒక నిబద్ధతతోటి చేయాలన్న ప్రయత్నం పేదల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో విడుదల వారీగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నేను ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల కష్టాలని, ప్రజల సమస్యలని, మునుగోడుతో పాటు తెలంగాణలో ఉన్న సమస్యలను కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడి, తప్పకుండా మీ అందరూ తెలుసు నా గురించి, నేను ఎక్కడ సమస్య ఉన్నా సరే నిర్మమాటంగా మాట్లాడతా. ఎవరు తప్పు మాట్లాడినా, ముఖ్యమంత్రి తప్పు మాట్లాడినా నేను మన ట్వీట్ పెట్టిన చూసిరా, ఎవరు మాట్లాడినా సరే తప్పు అనేది రాజగోపాల్ రెడ్డికైనా తప్పు, ముఖ్యమంత్రికైనా తప్పు. ఎవరైనా సరే తప్పు మాట్లాడితే నేను నిలదీసి ఓపెన్ గా మాట్లాడే మనిషిని. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి మనకు. థ్యాంక్ యూ. చూసిరు కదా, ఇప్పుడు గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు ఆయన మాటల్లోనే మీరు విన్నారు. ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన, ప్రజల తరపున ఉండేది, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి లాంటిది అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఆర్థికంగా కొద్దిగా ఈ రాష్ట్రంలో కొద్దిగా ఆర్థికంగా ఉంది కాబట్టి మేము చేస్తున్న పనిని కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. మేమున్నాము. ఈ మునుగోడు గడ్డ మీద నేనున్నంత వరకు, రాజకీయాలకు అతీతంగా కూడా చెప్తున్నా, నేనున్నంత వరకు ప్రజలకి ఏ సమస్యలున్నా మొగవటం లేకుండా మాట్లాడతా. కాబట్టి నేను మీ ప్రజల కోసమే నేనున్నా. మీకు ఏ సమస్యను ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, విద్య, వైద్యము, ఇల్లు, భూమి, ఈ రోడ్లు ఏమైనా ఉండొచ్చు, సర్వం నేను చేసే బాధ్యత నాది. మీరు అధైర్యపడొద్దని మాట కూడా ఇచ్చారు. ఎప్పుడైనా ఏదైనా జరగకపోతే కూడా అడగొచ్చు, కానీ ప్రజలు కొద్దిగా ఓపికతో ఉండాలని అంటున్నారు. ప్రజలారా, మరి మీరు కూడా చూసి మీరు ఈ విషయం మీద ఏమని మాట్లాడతారో కింద మాట్లాడి కామెంట్ ద్వారా చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.